గారిది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో ఇవాళ ఇటువంటి మోసగాడు, రాష్ట్రంలో ఇటువంటి అన్యాయస్తుడు ఇవాళ పరిపాలన చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ అందరికీ నేను ఇక్కడ నుంచి ఇదే బీసీ కులానికి చెందిన వ్యక్తి ఐఏఎస్ అధికారిని చంద్రమౌళి అన్నను మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాను. మీ అందరికీ చంద్రమౌళి అన్నను గెలిపించండి, ఆయనకు తోడుగా మీరుండండి. చంద్రమౌళి అన్నను మంత్రిగా నా క్యాబినెట్లో పెట్టుకొని మీ అందరికీ మంచి చేస్తారని హామీ ఇస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న మోసాలను చూడండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలుగా చెప్పిన అబద్ధాలను చూడండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న కుట్రలను చూడండి. గత 20 రోజులుగా మనకు కనిపిస్తా ఉన్న ఈ కుట్రలు ఒక తారాస్థాయికి చేరిపోయాయి. ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు, లేనిది ఉన్నట్టుగా చూపిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఈ 5 సంవత్సరాల పరిపాలన మీద ప్రజలతో చర్చ జరగకుండా చూసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన మీద చర్చే జరిగితే చంద్రబాబు నాయుడు గారికి కనీసం డిపాజిట్లు కూడా రాకుండా పోతాయని చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉన్నారు. కాబట్టే ఈ 5 సంవత్సరాల పాలన మీద చర్చే జరగకుండా చంద్రబాబు నాయుడు గారు తన ఎల్లో మీడియాను ఉపయోగించి రోజుకొక పుకారు పుట్టిస్తా ఉన్నాడు. ప్రతిరోజు ప్రజలను మభ్యపెట్టేందుకు రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన మీద కాకుండా వేరే అంశాల మీద చర్చ జరిగేట్టుగా చేస్తా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ జరుగుతా ఉన్న యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నదన్న సంగతి మర్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవాళ యుద్ధం జరుగుతూ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే కాదు. ఈనాడుతో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV5తో యుద్ధం చేస్తూ ఉన్నాం, TV9తో యుద్ధం చేస్తూ ఉన్నాం, ఇంకా అమ్ముడుపోయిన అనేక టీవీ ఛానళ్లతో యుద్ధం చేస్తూ ఉన్నాం అన్నది మర్చిపోవద్దు.